నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన జగన్. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. చెంచు కుటుంబాలకు నేనెప్పుడూ అండగా ఉంటాను. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. నంద్యాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు. అనుకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎంజే ఫిరోజ్. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్కంద మెడికల్ ఏజెన్సీ ప్రారంభించిన 7 హెల్త్ హాస్పిటల్ చైర్మన్ మారుతి కుమార్. నంద్యాల పొన్నపురం గ్రామంలో మరో సంఘటన. యువకుడిపై రాళ్లతో తాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం. జూరాల సుంకేసుల నుంచి వరద ప్రవాహం. ఆత్మకూరు డివిజన్ డీఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు. నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్యకు గురైన పార్టీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. హత్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు పాలనపైన మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన మంచి చేయాలనే ఆలోచన లేని ప్రభుత్వం కనిపిస్తోందన్నారు. గత 2.5 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పాలన అరాచకంగా సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారణ హోమం కొనసాగుతోందన్నారు. మోసం చేస్తూ ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. ప్రజలు ప్రశ్నించకూడదనే ఆలోచనతో భయానక వాతావరణం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని ఒక్కటి అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. పిల్లలకు 15,000 రూపాయలు, మహిళలకు 18,000 రూపాయలు ఇస్తామంటూ హామీ ఇచ్చి మోసం చేస్తారని చెప్పుకొచ్చారు. తల్లికి వందన పేరుతో తల్లికి పంగనామం పెట్టారన్నారు. వ్యవసాయం సీజన్ మొదలైంది. జగన్ ఉంటే రైతు భరోసా అందేదన్నారు. రైతులను మోసం చేశారని విమర్శించారు. ఏ ఒక్కరూ ప్రశ్నించకుండా చంద్రబాబు ఆయన కుమారుడు రెడ్ బుక్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుల్లు వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము, డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తా ఉంది. చేస్తా ఉన్నారు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు. మనుషులు కనిపిస్తా ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు. చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి, చేతుల్లో కత్తులు కనిపిస్తా ఉన్నాయి, మనుషులు తిరుగుతా ఉన్నారు. మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తా ఉంది. అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్రే పోషిస్తాడు. ఎస్ఐతో పాటు వచ్చిన 2 కానిస్టేబుల్ ప్రేక్షక పాత్రే పోషిస్తారు. ఎస్ఐ సిఐకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా, డిఎస్పీకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా, మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది కానీ ఏ ఒక్కరూ కూడా రారు. పోలీసులు అదనపు బలగాలు రావు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 15 కూడా కాదు, 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీసు. ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం 10 నిమిషాల దూరం.
ఎస్పీ ఉండేది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి కనుక పోలీసులు కనుక పంపించి ఉండింటే, ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఉన్నాడు, సాక్షాత్తు కానిస్టేబుల్ చూస్తా ఉన్నారు. వీళ్ళందరూ చూస్తా ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా 12:20 ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇదే స్పాట్ లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు, ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోద్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరు కూడా పంపించకుండా, పోలీసులు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు ఎస్ఐ సమక్షంలో, సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగేది. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా ఇద్దరిని కొట్టారు, మిగతా 2 కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. ఇవన్నీ ఇక్కడే జరిగాయి, ఇదే గ్రామంలో జరిగాయి. కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు. ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు, అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కదా దేవుడెరుగు. నంద్యాల ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్న చెంచు, సుగాలి, ఎరుకల, యానాది తదితర జాతుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ నాయక్, ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి స్వామి నాయక్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ చెంచు, సుగాలి, యానాది, ఎరుకల తదితర జాతుల జీవన ప్రమాణాల పెంపుదలకు అందరం కలిసికట్టుగా ఉమ్మడి ప్రయత్నం చేయాలన్నారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం 1994 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల దినోత్సవం జరుపుకోవాలని సూచించిందన్నారు. జిల్లాలో 49 గిరిజన ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని పాఠశాలలకు పంపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లల నైపుణ్యాన్ని బట్టి ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తున్నామన్నారు. 8వ తరగతి అనంతరం పై చదువులు చదివేందుకు ఆడపిల్లలను పంపకుండా పెళ్లిళ్లు చేసే సాంప్రదాయానికి స్వస్తి పలకాలన్నారు. మగపిల్లలను, ఆడపిల్లలను సమదృష్టితో చూసి సమాన అవకాశాలు కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. ఆదివాసీ డే గురించి తెలిసిన వాళ్ళమే, గతమంతా ప్రతి ఆదివాసీ డే మనం చేసుకుంటున్నాము. కానీ ఇక్కడున్న మన నాయకులందరూ కూడా తాండాల నుంచి, గూడాల నుంచి మరి ఒక 10 మందిని తీసుకొస్తే ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళు కూడా ఈ నృత్యాలు చూసి మనం మాట్లాడే మాటలు కూడా విని, మరి మనం చెప్పే మాటలు కూడా వాళ్ళు విని, ఓహో నంద్యాల జిల్లాకి వెళ్తే ఇలా ఉంటుందా అని వాళ్ళు కూడా తెలియజేసుకొని నాగరికము తొలగించేసుకొని మనలో వాళ్ళు కూడా కలిసి ఉండాలని నా ఉద్దేశము. మరి ఇక్కడ అందరం మనకు చదువుకున్న వాళ్ళము, ఈ ప్రోగ్రాం తెలిసిన వాళ్ళము, ఈ ప్రోగ్రాం గురించి వింటున్న వాళ్ళమే, వినని వాళ్లకు ఈ ప్రోగ్రాం తెలియజేయాలని ఈ సభాముఖంగా మా చైర్మన్ గారి తరపు నుంచి నేను తెలియజేస్తున్నాను. పిల్లలు మగ పిల్లలని తేడా లేదు, అందరూ సమానమే. ఇద్దరిని కూడా సమదృష్టితో చూడాలి, ఇద్దరికి సమ అవకాశాలు ఉండాలి, ఇద్దరిని కూడా అదే విధంగా తీర్చిదిద్దాలి అని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రెండోది చూస్తే ఆరోగ్యం చెప్పారు. హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర, మన ట్రైబల్ బెల్ట్ లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ డాక్టర్స్ అందుబాటులో ఉండట్లేదు, సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని నేను శ్రీశైలం విజిట్ చేసినప్పుడు కూడా మన వాళ్ళందరూ కలిసి నాకు అదే విన్నపాన్ని ఇచ్చారు. తర్వాత నేను వచ్చి గట్టిగా చెప్పాను, ఎక్కడైనా నాకు ఇలాంటి కంప్లైంట్ వస్తే రాకూడదు. డాక్టర్ డ్యూటీ మార్నింగ్ 9, ఈవినింగ్ 4 or 5. తర్వాత 24/7 లో వాళ్ళకి ఎవరు ఉండాలి, ఖచ్చితంగా టర్న్ డ్యూటీస్ ప్రకారం అటెండ్ అవ్వాలి, డాక్టర్స్ అటెండ్ అవ్వాలి. ఎవరన్నా ఏదైనా చిన్న బాధతో వచ్చినా కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకొని ట్రీట్ చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ కింద వరకు వెళ్ళాయి. ఎక్కడన్నా
సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అన్న కంప్లైంట్ వస్తే మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నా. ట్రైబల్ పీపుల్ అన్నవారు ఒక మంచి మనుషులు, కల్మషం లేని మనుషులు, అలాగే చాలా ఎనర్జీ, కష్టపడతారు, ధైర్యవంతులు. ఆ క్వాలిటీస్ అన్ని కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి. ఆ జీన్స్ ఎంత స్ట్రాంగ్ జీన్స్, ట్రైబల్ లో ఉన్న జీన్స్ అన్నది ఆ ఎనర్జీ కానీ, అది కానీ, ఆ తెగువ కానీ, కష్టపడే తత్వం కానీ, అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించాలి. మనం ఏ స్థానం నుంచి ఈ స్థానంకి పైకి వస్తూ ఉన్నాము అన్నది మర్చిపోకుండా పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దాలి. ఈ ఆదివాసీ దివస్లో ఇక్కడికి వచ్చి పాల్గొని మీ అందరు చెప్పే విషయాలు వినడం చాలా సంతోషం. ఆ విషయాలు ఖచ్చితంగా ప్రయారిటీ బేసిస్లో నా వైపు నుంచి నేను ఒక్కొక్క ఇష్యూ రిజాల్వ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను. మహేష్ కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు జిల్లా అధ్యక్షుడు ఈపూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ ను ఘనంగా స్వాగతం పలుకుతూ పూలదండలేసి అభినందించారు. అలాగే అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహేష్ బాబు ప్రజలకు చేస్తున్న సేవలు మరువలేనివని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ షో మురారి మూవీ శ్రీరామ థియేటర్లో ప్రదర్శించారు. మహేష్ బాబు సినిమాలో నటించుకుంటూ పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేస్తూ ఎంతో మంది పిల్లల్ని కాపాడుతున్నారని, ఆంధ్రాలో ఒక గ్రామాన్ని, తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. అదేవిధంగా శ్రీరామ థియేటర్లో కేక్ కట్ చేసి అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు కృష్ణ గారి కుమారుడు మహేష్ బాబు, సినిమా హీరో మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఫిరోజ్ భాయ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది. సాయంత్రం 5 గంటలకు కేక్ కటింగ్ థియేటర్ నందు బెనిఫిట్స్ చేయగలుగుతున్నాము. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మహేష్ బాబు తరఫున ఎవరైనా సరే చిన్నపిల్లలకు ఉచిత ఆపరేషన్లు గలవు. బీద పిల్లలకు ఎవరికైనా చదువు విషయంలో ఉంటే వాళ్ళకు ఏమి సహాయమైనా చేయగలగ హీరో మా మహేష్ బాబు. దయచేసి ఎవరికన్నా ఏ ఆపదన్నా కూడా మహేష్ బాబు తరఫున మేము చేయగలగడానికి మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు మన హీరో మహేష్ బాబు గారిది 50th బర్త్డే ఇక్కడ నంద్యాలలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఈ రోజు అన్నదాన ప్రోగ్రామ్ కూడా చేశారు. అట్లానే సాయంత్రం కేక్ కటింగ్ కూడా చేస్తున్నారు. ఇంకొకటి ఏమంటే మహేష్ బాబు గారు చాలా సోషల్ సర్వీస్ చేస్తారు. చిన్న పిల్లలది గుండె ఆపరేషన్ కూడా చేస్తారు. ఇట్లానే అంతా హీరోలు కూడా ఇట్లానే ఉండాలి. ఏమంటే వాళ్ళు కూడా ముందుకు రావాలి, సోషల్ సర్వీస్ చేయాలి. ఎందుకంటే తెలుగు హీరోలు అందరూ బాగానే సోషల్ సర్వీస్ చేస్తారు. ప్రత్యేకంగా మహేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే దాదాపు ఎంతో మంది పిల్లలకి ప్రాణం పోశారు. దానికోసం మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఇంకొకసారి అందరికీ మహేష్ బాబుకి విష్ యూ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ నంద్యాల. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్కంద మెడికల్ ఏజెన్సీ ప్రారంభించిన 7 హిల్స్ అధినేత మారుతి కుమార్ పేద ప్రజలకు తక్కువ ధరకు అందుబాటులో ఉండాలి మెడికల్ స్టోర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 7 హిల్స్ హాస్పిటల్ అధినేత భారతీ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకాలైన మెడిసిన్లు ఇక్కడ లభిస్తాయని, అది కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయని, అవకాశాన్ని పేద ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నంద్యాల ప్రజలకు మరి ఒక మా కాతేని మెడికల్ నుంచి ఒక బ్రాంచ్ స్కంద సర్జికల్స్ అని మా అసిస్టెంట్ కన్సర్న్గా ఓపెన్ చేస్తున్నాము. ఇప్పటికి నంద్యాలలో చానిక్ హోటల్ కింద ఓపెన్ చేశాము. దాని ఇన్ఛార్జ్ మా బావమరిది గుప్తా గారు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఈ మెడికల్ స్టోర్ నందు అన్ని రకాలుగా మందులు సరసమైన ధరలకి అన్ని రకాలుగా లభ్యమవుతాయి. ఈ నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్గా 100 మంది వచ్చిన వాళ్ళకి గ్లూకోమీటర్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇది ప్రత్యేకంగా ఈ యొక్క షాప్ యొక్క స్పెషలైజేషన్. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణంలో రోజు రోజుకు సంఘటనలు చోటు చేసుకుంటున్న కవసాయి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అదేవిధంగా సీతారామపురంలో హత్య చేయడం జరిగింది. అలాగే ఎస్డిఆర్ కాలేజీ వద్ద యువకులపై అతి కిరాతకంగా దాడి చేశారు. అదేవిధంగా గిరినాథ్ సెంటర్లో మెకానిక్ పై కత్తితో దాడి చేశారు. ఈ సంఘటనలు మరొక ముందే
పున్నాపురంలో మరొక సంఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళితే పున్నాపురం గ్రామంలో నిన్న రాత్రి పెళ్లి జరుగుతున్న సమయంలో చిన్న గొడవ చోటు చేసుకుంది. ఉదయ్ యశ్వంత్ అనే వ్యక్తి సాయిని పిలిపించుకుని రాజీ కుదుర్చుకుందామని రామని పిలవడంతో సాయి అనే వ్యక్తి అక్కడికి వెళ్లగానే పక్కనున్న రాళ్లతో దాడి చేయడంతో భయంతో రక్తపు మడుగులతో ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు తీశాడు. అయితే ఈ సందర్భంగా గాయపడిన సాయి మాట్లాడుతూ నిన్న రాత్రి చిన్న గొడవ జరగడంతో అది మనసులో పెట్టుకుని తనపై రాళ్లతో దాడి చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసు అధికారులు పట్టణంలో ఇన్ని దాడులు జరుగుతున్నా ఏం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంఘటనలు జరగకుండా పలు చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్నపురమా ఏం జరిగింది విషయం? వాడు మాట్లాడా ఎందుకు పిలిచాడు? ఏం జరిగింది అసలు? ఫస్ట్ నైట్ గొడవ జరిగింది మ్యారేజ్ కాడ. గొడవ జరిగితే మాట్లాడదాం అని పిలిపించి ఇప్పుడు రాయితో కొట్టాడు. ఎక్కడ? కొన్నాపురం 4 కావాలి అక్కడ. ఓకే 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 ఓకే. నీ పేరు? సాయన్న. అతని పేరు? యశ్వంత్. అతను ఏం చేస్తుంటాడు? వాడు రౌడీ. రౌడీ వాడు. రౌడీ సీటరా? రౌడీ సీటర్ ఉందా? వాడి మీద కేసులు, దొంగతనం కేసులు అన్నీ ఉన్నాయి. ఎందుకు కూడా గొడవ మీకు అసలు? రాత్రి మ్యారేజ్ కాడ జరిగింది. వాడు మాట్లాడదామని పిలిపించి ఇప్పుడు మళ్ళీ రాయి తీసుకొని పోతాడు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం గురువారం కూడా కొనసాగింది. జూరాల సుంకేస్ల నుంచి వరద ప్రవాహం కొనసాగడంతో డ్యాం అధికారులు జలాశయం నుంచి 10 క్రస్ట్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 3,13,182 క్యూసెక్లు, సుంకేస్ల నుంచి 53,748 క్యూసెక్లు, మొత్తం 3,66,930 వరద ప్రవాహం వస్తోంది. సాయంత్రం 6 గంటల సమయానికి 3,54,760 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.50 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 202.0439 టీఎంసీలుగా నమోదైంది. ఆత్మకూరు డివిజన్ డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏలూరు నుండి ఆత్మకూరు డివిజన్ డీఎస్పీ వచ్చిన డీఎస్పీ రామాంజనేయ నాయక్ ను డీఎస్పీ కార్యాలయంలో ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన సాలువా కప్పి అభినందించడం జరిగింది. అంతేకాకుండా ఆత్మకూరు డివిజన్ పరిధిలో రజకులకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం స్పందించిన డీఎస్పీ రామాంజనేయ నాయక్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కోడ్లో ఏలూరుకు బదిలీపై వెళ్లడం జరిగిందని తెలిపారు. ఎన్నికల అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు డివిజన్ డీఎస్పీగా పదవి బాధ్యతలను స్వీకరించడం జరిగిందని అన్నారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ప్రజలు శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. డివిజన్లో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేను ఏలూరు జిల్లా నుంచి నంద్యాల జిల్లా ఆత్మకూరు డీఎస్పీగా నిన్న ఛార్జ్ తీసుకున్నాను. నా పేరు రామాంజనేయ. ఇక్కడ ఆత్మకూరు సబ్ డివిజన్ ప్రజలకు నేను సేవ చేస్తూ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మా సిబ్బంది సహకారంతో నేను తప్పకుండా కష్టపడి పనిచేస్తాను. అట్లే కూడా మన ఆత్మకూరు సబ్ డివిజన్ ఏరియాలో ఉన్న ప్రజల సహకారం కూడా చాలా అవసరము. ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎటువంటి చెడు మార్గానికి వెళ్లకుండా, ఎటువంటి గొడవలు చేయకుండా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా శాంతి భద్రతను కాపాడేందుకు అందరూ కృషి చేయాలని కోరుచున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన జగన్.
ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. చెంచు కుటుంబాలకు నేనెప్పుడూ అండగా ఉంటాను. జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. నంద్యాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు. అనుదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎంజీ ఫిరోజ్. నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద స్కంద మెడికల్ ఏజెన్సీ ప్రారంభించిన 7 హెల్త్ హాస్పిటల్ చైర్మన్ మారుతి కుమార్. నంద్యాల పొన్నపురం గ్రామంలో మరో సంఘటన. యువకుడిపై రాళ్లతో తాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం. జూరాల సుంకేసుల నుంచి వరద ప్రవాహం. ఆత్మకూరు డివిజన్ డీఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.